అయితే అధ్యక్ష రౌడీలు కూడా నేను ఒకసారి పెట్టాను. ప్రజలకు ఇబ్బంది కలిగించే రౌడీలే ఈ రాష్ట్రంలో ఉండకూడదని వాళ్ళని రాష్ట్ర బహిష్కరణ కూడా చేశాం. అలాంటి కఠినమైన చట్టాల ద్వారా చర్యల ద్వారా మనం ముందుకు పోయాం. దానివల్లనే ప్రగతిని సాధించగలిగాం. ఈరోజు కొత్తది ఒకటి వచ్చింది. ఇదేంటో నాకు అర్థం కాలేగా రప్ప అధ్యక్ష చూస్తే నాకు ఎంత బాధ కలుగుతుందంటే ఒక రాజకీయ నాయకుడు ఎక్కడికన్నా పోతే నిన్న వరుసగా ఇదే పని రప్ప నడుమ జగన్ ప్రొద్దుటూరు పర్యటన పోయింది పెళ్లికి తప్పలేదు. అచ్చినాడు గారు చావుకైనా పెళ్లికైనా ఒకటే మంత్రం. వెళ్ళాడు. వెళితే ఏంటి అధ్యక్ష ఇది ఈయనకి సెక్యూరిటీ ఇవ్వలేదంటారు. సెక్యూరిటీ పోయిన ఏఎస్ఐ పరిస్థితి ఆ రప్ప చిక్కొని ఈయన స్ట్రెచ్చర్ పైన తీసుకొచ్చారు. ఇమాజిన్ అంటే ఇక్కడ దేశం నాకు కనిపించేది ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు గంజాయి పైన మాట్లాడరు, డ్రగ్స్ పైన మాట్లాడరు, బ్లేడ్ బ్యాచ్ గురించి మాట్లాడరు, ఇలాంటి వాళ్ళ పక్కన పెట్టుకుంటారు. కడాన నేను నా రాజకీయ జీవితాలు ఎప్పుడు చూడలేదు దేశం. పొట్టేళ్లతో రక్తాభిషేకం చేస్తారు కట్అవుట్లకి. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హింసను ప్రోత్సహించడం ఒక రాజకీయ నాయకుడు చేయాల్సింది. నేను ఎప్పుడు నమ్మేది ఒకటే దేశం. ఒకే మాట చెప్తాను, ఇది కూడా దేశం. ఎవరైనా సరే పోస్ట్ మార్టానికి కారకులైన వారు తప్పకుండా పోస్ట్ మార్టానికే పోతారనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఈవెన్ టుడే. అయితే అధ్యక్ష వీళ్ళు ఈరోజు మనం చూస్తూ ఉంటే విధ్వంస యాత్రలు, ఎక్కడో పంట ఉంటుంది రోడ్డు మీద వేసి తొక్కిస్తారు, రేట్లు రాలేదంటారు, టైర్ల కింద వీళ్ళ టైర్ల కిందనే మనుషులు దొక్కిచ్చేసి పక్కలాగేసి వెళ్ళిపోతారు. ఆ నింద ప్రభుత్వం పైన వేస్తారు. పరామర్శకు వెళ్తారు, వీళ్ళ పరామర్శలు ఎవరో చనిపోతే వాళ్ళని పరామర్శించరు. ఇది ఎక్కడ కొత్త సాంప్రదాయం అర్థం కాదు. బల ప్రదర్శన, పరామర్శ పెట్టినప్పుడు బల ప్రదర్శన పెట్టి ఈ యొక్క మోటార్ సైకిళ్ళు పెట్టి 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 6-7 గంటలు చేస్తారు. రోడ్డు అంతా కూడా అంబులెన్స్లు పోతే దారి ఇవ్వరు. ఎవరైనా హాస్పిటల్ పోవాలంటే పోయే పరిస్థితి లేదు. ఇది ఎక్కడ సాంప్రదాయం నాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. ఇంకొక పక్కన మీకు వీళ్ళకి ఎప్పుడు కూడా ఆ రోజు అధికారంలో ఉంటే విధ్వంసం చేశారు, ఇప్పుడు అపోజిషన్లో ఉంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా మాట్లాడుతూ పెట్టుబడులు రాకుండా అడ్డుపడతారు. పెట్టుబడులు వస్తే మేము వస్తాం, మళ్ళీ మేమంతా రీఓపెన్ చేస్తాం, ఫస్ట్ ఆ కేసే పెడతామని పీపీపీలు తీసుకుంటే వాళ్ళు రానియకుండా బెదిరిస్తారు. నేను ఎప్పుడు చూడలేదు దేశ ఇలాంటి కల్చర్. ఎప్పుడు కూడా నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, 45 ఏళ్ళు ఉంది. ఏ పార్టీ కూడా మారిగా బిహేవ్ చేయలేదు.